హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్లు అండి ఏప్రిల్ నెలకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే 1 మరియు 2వ తేదీలలో ఎవరెవరికి ఏ డిపార్ట్మెంట్ వారికి జీతాలు పెన్షన్లు జమ అవుతాయా అన్న విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పే స్లిప్స్ అయితే జనరేట్ అయ్యాయని. సో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంది. సో విద్యాశాఖ, రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్లు అండి, రెవెన్యూ అలాగే పోలీస్ శాఖ, ఏపీ గ్రామ సచివాలయంలో, అలాగే కొన్ని ట్రెజరీ పదిలో అయితే ఈ పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. పే స్లిప్లో అయితే మీరు నిధి యాప్లో అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది ఉద్యోగం మరియు ఉపాధ్యాయులకు సంబంధించి. పెన్షన్కి సంబంధించిన పే స్లిప్స్ అనేవి ఇంకా జనరేట్ కాలేదండి. సో ఈ పెన్షన్ సంబంధించిన పే స్లిప్స్ అనేవి సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఇంకా ఇప్పటికైతే జనరేట్ అవ్వలేదు. మనం ఈ పే స్లిప్లో చూసుకున్నట్లయితే పెరిగిన డిఏ అయితే చూసుకోవచ్చు. ఏంటి పెరిగిన డిఏ అనగా 30% అండి. సో ఇదివరకు ఉన్న 26.7 సంథింగ్ ఉన్న డిఏ అనేది ఇప్పుడు 30.03కి అయితే చేరుకోవడం అయితే చూస్తాము. సో ఇక 1 మరియు 2వ తేదీలలో ఎవరికి జమ అవుతాయి జీతాలు మరియు పెన్షన్లు అంటే, పెన్షన్స్ 1వ తారీఖు జమ అవుతాయా లేదా అనే విషయానికి వచ్చినట్లయితే అవి చెప్పలేమండి. ఎందుకంటే ఇంకా పెన్షన్స్ పే స్లిప్స్ డౌన్లోడ్ కాలేదు, కానీ ఎంప్లాయీస్ పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఇంకా పెన్షన్స్ సంబంధించిన బిల్లులు కొన్ని ఎస్టీఓ గారి చేత చాలా తక్కువ మొత్తంలో అయితే అప్రూవ్ చేయబడ్డాయి. కానీ ఉద్యోగులకు సంబంధించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో శాలరీ బిల్స్, ఇవి 23, 24 తేదీననే ఎస్టీఓ గారి చేత చాలా వరకు బిల్లులు అప్రూవ్ అయ్యాయి. చాలా తక్కువ బిల్లులు మాత్రమే ఇంకా బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయి. సో చాలా వరకు ఉద్యోగుల బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అంటే గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయి. సో ఇటువంటి బిల్లులన్నీ కూడా 1, 2 తేదీలలో జమ అవుతాయండి. తప్పనిసరిగా మనం చూస్తూనే ఉన్నాము. సో ముందుగా ఎస్టీఓ గారి చేత ఎవరైతే బిల్లులను అప్రూవ్ చేయించుకుంటారో వారందరికీ కూడా ముందుగా జమ కావడం అయితే మనము చూస్తూ ఉంటాము. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక మనకు తెలిసిందండి, పెరిగిన డిఏకి సంబంధించి బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. క్యాష్ రూపంలో అయితే ఏప్రిల్ నుంచి అయితే ఉద్యోగ పెన్షన్లకు కూడా ఈ నెల అంటే ఏప్రిల్ నెల నుంచి మే 1వ తేదీలో తీసుకునే జీత పెన్షన్లు అయితే యాడ్ అవుతుంది. ఇక బిల్లులు అప్లోడ్ చేయడానికి సమయం చాలా తక్కువ ఉంది. ఇక 4 రోజులు 5 రోజుల్లోనే ఉంది. కాబట్టి ఈ లోపలే డీడీఓ మీరు ఒకసారి మీ బిల్లు చెక్ చేసుకోండి. డీడీఓలు డీడీఓలు బిల్ అనేది అప్లోడ్ చేశారా లేదా, అలాగే ఎస్టీఓ అప్రూవ్ అయ్యిందా లేదా అన్న విషయాలు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీ డీడీఓ కనుక బిల్లు అప్లోడ్ చేయనట్లయితే ఆ విధంగా అప్లోడ్ చేసే విధంగా అయితే మీరు వారితో చేయించుకోగలరు. లేదంటే మళ్ళీ జీతాలు పెన్షన్లు అయితే ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇదే అండి, మోస్ట్లీ మనం చూసుకున్నట్లయితే ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా తప్పనిసరిగా 1, 2 తేదీలు మ్యాక్సిమం బిల్లు జమ కాబోతున్నాయి అయితే సమాచారం అందిందండి ట్రెజరీ తరపు నుంచి. సో ఎందుకంటే ఈసారి పథకాలు ఏవి లేవు. సో పథకాలకు సంబంధించి కానీ అట్లా ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్గా ఇంకా ఈ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెన్షన్లు సో తొందరగా చెల్లిస్తారైతే ఆశిద్దాము. సో ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. సో ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు మన ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అడిగితే ఆ అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మనకు ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. సో దానిలో కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండి. సో అక్కడ కూడా చాలా ఏపీకి సంబంధించి చాలా ట్రెజరీ పరిధిలలో అయితే మన మిత్రులు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మీరైతే సలహాలు సందేశాలు అయితే అక్కడైతే తెలుసుకోవచ్చు. సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.